హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యాక్టర్స్ 123 ఛానల్. మన వీడియోస్ని లైక్ చేసుకోండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల గురించి మాట్లాడదాం. మనం జనవరి నెల అంటే సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమా పండుగ. వెండి తెరపై ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ అనే చెప్పవచ్చు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ సమయంలో ముందుగా రాజాసాబ్గా ప్రభాస్ థియేటర్లోకి వస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందించిన ఫ్యాంటసీ హర్రర్ ఫిలిం ది రాజాసాబ్. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. ఇందులో నిధి అగర్వాల్, మాల్వికా మోహన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించగా సంజయ్ దత్, బొమ్మని ఇరానీ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక నెక్స్ట్ మనకి థియేటర్లకు వచ్చే చిత్రం చిరంజీవి హీరోగా నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రంలో శంకర్ వరప్రసాద్గా చిరంజీవి టైటిల్ రోల్ చేయగా శశిరేఖ పాత్రలో నయనతార నటించారు. ఈ సినిమాలో చిరంజీవి, నయనతారలు భార్యాభర్తలుగా కనిపిస్తారు. హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఇవి అయ్యాక మనకి జనవరి 13న భర్త మహాశైలికి విజ్ఞప్తి అంటూ రవితేజ హుషారు స్టార్ట్ చేస్తారు. రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భర్త మహాశైలికు విజ్ఞప్తి. ఈ చిత్రంలో డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించగా హాస్యనటుడు సత్య, వెన్నెల కిషోర్, సునీల్ ఇతర పాత్రల్లో నటించారు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఈ చిత్రం ఉండబోతుంది. పండక్కి ఇంకొక రోజు ముందు వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ఎంటర్టైన్ చేస్తుందో చూద్దాం. మనకి జనవరి 14న మనకి 2 చిత్రాలు ఉన్నాయి. ముందుగా వచ్చేది ఒకే ఆఫీసులో మాజీ ప్రేమికురాలు ప్రజెంట్ లవర్ ఉంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో నారీ నారీ నడుము మురారి చిత్రంతో చూడవచ్చు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్ హీరోగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. నెక్స్ట్ అదే రోజు ప్రేక్షకుల ముందుకి వస్తున్న మరో మూవీ అనగనగా ఒక రాజు అంటూ ఆడియన్స్కు థియేటర్లో వినోదాల విందు పంచబోతున్నాం అంటున్నారు నవీన్ పులిశెట్టి. ఈ హీరో నటించిన ఈ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రేమ, పెళ్లి, హాస్యం, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి నేపథ్యంలో వచ్చే సీన్స్, సాంగ్స్ ప్రధాన ఆకర్షణ. మరి ఈ 5 డైరెక్ట్ సినిమాస్ మనకి సంక్రాంతికి అలరించబోతున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలైన జననాయకన్, అదేవిధంగా ప్రజాశక్తి, పరాశక్తి వంటి మూవీస్ కూడా ఉన్నాయి. సో ఈ సంక్రాంతి బరిలో విజేతగా నిలిచేది ఎవరో చూద్దాం. ఇంకొక 10 డేస్లో మనకి ఎవరు విజేతో తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.